అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీ అండి. మంచి స్వీట్ ఇన్స్టెంట్గా అయిపోతుంది, అందరికీ నచ్చుతుందండి. ఎక్కడికైనా వెళ్తే నేను ఏదైనా కొత్తది చూస్తే దాన్ని తెలుసుకోవడం అలవాటు, రెసిపీ అలాగే తెలుసుకున్నదే ఇది. ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మేము శ్రీరంగం వెళ్ళామండి. అక్కడ ఒక టీ షాప్లో రోజు గమనించేదాన్ని. టీ తాగడానికి వెళ్ళినప్పుడు ఒక 2-3 డేస్ ఉన్నామన్నమాట. 1 అవర్లో అయిపోయేవండి. చాలా చేసి పెట్టేవాడు 1 అవర్ లోపల. ఏంటబ్బా ఇంత టేస్ట్గా ఉందని అతన్ని రెసిపీకి అనుకున్నాం అనమాట. చాలా సింపుల్, అరే చేసుకుంటే అయిపోతుంది కదా అనిపించింది. 1 కప్పు వరకు రవ్వ తీసుకొని దాంట్లో కాస్త పాలు పోసి పక్కన పెట్టుకోవాలండి. అది చక్కగా నానిపోతుంది. అదే కప్పుతో కరెక్ట్గా బెల్లం తీసుకోవాలి. కొన్ని వాటర్ పోసి అది కరుగుతుంది అనే టైంలో మనం కొన్ని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు గసాలు వేసుకోవాలి. ఈ రెండింటితోనే టేస్ట్ అనిపించింది. అదంటే ఏంటంటే తింటూ ఉంటే మనకి మధ్య మధ్యలో అవి పంటికి తగులుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. ఏ కప్పుతో అయితే మనం రవ్వ బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండి అండి వేసి ఫ్లేమ్ ఆఫ్ చేయాలి, లేకపోతే మాడిపోతుంది. దాన్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా, ఆ రవ్వ కూడా వేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అది మిక్సీ పట్టుకునేప్పుడు మనకి కొన్ని అవసరమైతే పాలు పోయాలండి, లేకపోతే అవసరం లేదు. అసలు మరీ పల్చగా అయితే అవ్వద్దు. అయితే ఇక్కడ అదే కప్పుతో పచ్చి కొబ్బరి తురుము మాత్రం పక్కా వేసుకోవాలండి. దాంతోనే రుచి దోసపిండి కన్సిస్టెన్సీ అవుతుంది మనకి. పక్కన ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం. మరీ లూజ్ అయితే అవ్వద్దు, అయితే బాగుండదు. అలానే మనం స్వీట్ కూడా ఎక్కువ వేయదు. ఓన్లీ 1 కప్పు బెల్లం అన్నమాట, అంతే. మనకి సరిపోతుంది, చాలా బాగుంటుంది. అంటే మరీ స్వీట్ అవ్వదు. ఇలా బయటికి వచ్చేసి స్వీటు ఆయిల్లో వేసినప్పుడు అవి చెదిరిపోవడం అయితే అవ్వదు. గరిటెతో ఒక్కటి వేసి ఒక 2 మినిట్స్ ఉండాలండి. అదే పైకి వస్తుంది. వచ్చిన తర్వాత పక్కన ఇంకోటి వేసుకోవాలి. ఇది మనకి అయిపోతుంది అనమాట. ఇలా 2 3 వేసుకోవాలి. అసలు వేడిగా తిన్నా బాగుంది. చాలా సాఫ్ట్గా ఉన్నాయండి. 1 వారం వరకు అయితే ఉంటాయి. నచ్చకపోతే నన్ను అడగండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత మీకు 15 to 20 మినిట్స్ కూడా పట్టదు. చూడండి ఎలా, అసలు నేను బేకింగ్ సోడా కూడా వేయలేదు, చూసారు కదా అది ఎలా పొంగుతుందో. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ అసలు. మరి ఎందుకు ఆలస్యం, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా నా కామెంట్స్లో చెప్పేది, మీరు ఆ టేస్ట్ని కూడా మీరు రుచి చూసేది. పక్కా కొలతలతో లాస్ట్లో పిన్ చేశాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. అసలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.